హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిన ఆలు పరాటాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా క్విక్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. 1 లేదా 2 పరాటాలకే మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇక చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తినేసి లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ఆలు పరాటాని ఒకసారి ఇలా ట్రై చేయండి. నోట్లో పెట్టుకున్న వెంటనే అలా కరిగిపోతుంది. సో అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చాలా మెత్తగా బాయిల్ చేసుకున్నటువంటి పొటాటోస్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా మ్యాష్ చేసుకున్నటువంటి పొటాటోస్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. పొటాటోస్ని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యాష్ చేసుకున్నటువంటి పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పొటాటోస్ని బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సో చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం. సో చపాతీ పిండికి మనం ఎలా కలుపుకుంటామో దీనికి కూడా అలాగే కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా కొంచెం రుద్దుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని మొత్తం మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా పొడిపిండిని జల్లుకుంటూ చపాతీని రుద్దుకున్నట్టుగా రుద్దుకోవాలి. ఈ పరాటాలను రుద్దేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ రుద్దుకోవద్దు. జెంటిల్గా, ఈవెన్గా, స్మూత్గా రుద్దుకోవాలి. సో ఇలా జెంటిల్గా, స్మూత్గా పైనే రుద్దుకోవాలి. సో ఇలా మిగిలిన పరాటాలను కూడా చేసుకోవాలి. పరాటాలు చేసుకునే దానికన్నా ముందు పెనాన్ని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తాన్ని పెనమంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి పరాటాని పెనం మీద వేసుకొని 2 పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ 2 పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఆల్రెడీ పరాటాలకి మనం స్టఫింగ్ అనేది ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి పరాటా అనేది త్వరగానే ఫ్రై అయిపోతుంది. మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా మంచిగా 2 పక్కల ఈవెన్గా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఇలా చాలా సింపుల్గా ఆలు పరాటాని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఆలు పరాటాని టమాటా కెచప్తో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఆలు పరాటాని ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.